వెల్కమ్ టు డయల్ వ్యూ. నా శత్రువుకి మిత్రుడు నాకు శత్రువు. ఇరాన్ ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ఇస్లామిక్ దేశాలైనప్పటికీ అమెరికా మిత్ర దేశాలనే ఒక్క సాకుతో గల్ఫ్ దేశాలను ఇరాన్ అల్లాడిస్తోంది, బాంబు దాడులతో వణికిస్తోంది. అమెరికా, ఆ దేశ మిత్రుడైన ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద తెగబడ్డాయి. అణ్వాయుధాలు ఉన్నాయన్న ఒక్క నెపం పెట్టి ఇరాన్పై దాడులు చేసి వేల మందిని చంపేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అందుకు ప్రతిదాడిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి ప్రారంభించింది. ఆంబోతుల కుమ్ములాటలో లేగదూడలు నలిగిపోయినట్లు అమెరికా ఇరాన్ యుద్ధంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి, షార్జాతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 25-30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాయి. ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. ఇటుక పేర్చి కట్టుకున్న దేశాలు కాస్త ఇరాన్ అరాచకానికి బలైపోయాయి. అమెరికాతో స్నేహం చేసిన ఫలితం ఈ దేశాలు తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. గల్ఫ్ దేశాలు బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ అంటే మొత్తం 7 దేశాల సమూహం గల్ఫ్. ఈ 7 దేశాల సమూహంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది, ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈలో అబుదాబి, దుబాయ్, షార్జా, అల్ కువెన్, హుజైరా, అజ్మాన్, రస్ అల్ ఖైమా భాగంగా ఉంటాయి. యుఏఈలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబాయ్, అబుదాబి ప్రాంతాలు ఇరాన్ క్షిపణి దాడులకు ఇప్పుడు విలవిలలాడిపోతున్నాయి. దుబాయ్లో ముఖ్యమైన ప్రాంతాలన్నీ ధ్వంసమయ్యాయి. యుఏఈపై అటాక్ చేయడం ద్వారా గల్ఫ్ ఎకానమీని ఇరాన్ దారుణంగా దెబ్బతీసింది. యుఏఈలో ప్రధాన భాగమైనటువంటి అబుదాబి, దుబాయ్ అద్భుతమైన ప్రాంతాలు. 25-30 ఏళ్ల పాటు శ్రమించి కష్టపడి నిర్మించుకున్న దేశాలు చివరికి అమెరికా పంచన చేరి అమెరికాతో స్నేహం చేసి గల్ఫ్ దేశాలు ఇలా అన్యాయమైపోయాయి. 25-30 ఏళ్ల క్రితమే అబుదాబి, దుబాయ్ మిగిలిన యుఏఈ దేశాలు తమ ఎకానమీ రూపాన్ని మార్చేశాయి. కేవలం చమురుపై వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా తమ ప్రాంతాలను టూరిజం, హోటల్, ఇండస్ట్రియల్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ హబ్, ఐటీ రంగాల టార్గెట్గా అభివృద్ధి చేశాయి. ఒక దేశాన్ని, ఒక నగరాన్ని నిర్మించాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. 25-30 ఏళ్లలో అన్ని రకాలుగా అబుదాబి, దుబాయ్, షార్జా డెవలప్ అయ్యాయి. దుబాయ్ ప్రపంచ విమానయానానికి ట్రాన్సిట్ సెంటర్గా మారింది. అంతేకాదు వరల్డ్ ట్రేడింగ్ హబ్గా కూడా మారింది దుబాయ్. ఒక రోల్స్ రాయ్స్ కారు తయారైతే దాన్ని మొదట ప్రదర్శించేది దుబాయ్లోనే. దుబాయ్, అబుదాబిలో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలను నెలకొల్పారు. భారత్ నుంచి కూడా పెద్ద పెద్ద సంస్థలు దుబాయ్లో కాలేజీలు పెట్టాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకులు దుబాయ్లో, అబుదాబిలో ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు సైతం ఇక్కడే ఉన్నాయి. ఇస్లామిక్ దేశమైనప్పటికీ అబుదాబిలో హిందూ ఆలయాలను నిర్మించారు. స్వామి నారాయణ్ టెంపుల్ను కట్టారు. దుబాయ్, అబుదాబి దేశాల్లో క్రైమ్ జీరో రేట్ కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులను ఆహ్వానించారు. దుబాయ్, అబుదాబిలో 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు అవుతుందని, తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని ఇండియాతో పాటు ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఇన్వెస్టర్లు తరలివచ్చి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. హోటల్స్, పర్యాటక రంగం అంచనాలకు మించి అభివృద్ధి చెందింది. గల్ఫ్ దేశాలంటే ప్రపంచంలోనే అందరికీ ఓ నమ్మకం పెరిగింది. 25 ఏళ్లు కష్టపడి ఆ నమ్మకాన్ని జనరేట్ చేసుకున్నాయి దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాలు. ఈరోజు భారతదేశం నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే ఆ ప్రాంతాలపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే యుఏఈని సేఫ్ హెవెన్ అని పిలుస్తున్నారు. మనుషులకు, వారి ఆస్తులకు, సంపదకు అంత రక్షణ కల్పిస్తాయి కాబట్టే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని అంత అత్యుత్తమ టైటిల్తో పిలుస్తారు. అలాంటి గల్ఫ్ దేశాలు, యుఏఈ ప్రాంతాలు అమెరికాతో అంటకాగి ఇప్పుడు కుదేలైపోయాయి. పామ్ జుమేరా, బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల ప్రాంతాలు బాంబు దాడులతో దద్దరిల్లిపోతే ఇక దుబాయ్ సేఫ్ హెవెన్ ఎలా అవుతుంది? ఇన్నాళ్ళు దుబాయ్ను నమ్ముకున్న ఇన్వెస్టర్లు ఒక్కసారిగా సింగపూర్, ఇతర ప్రాంతాల వైపు మళ్లారు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అమెరికాతో స్నేహం చేసిన అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఇచ్చినందుకు ఇప్పుడు యుఏఈ దారుణమైన పరిస్థితులను ఫేస్ చేస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్, ఖతార్ ఇవన్నీ ఒక్క రోజులో ఏర్పడినవి కావు. ఆ దేశాలు, ఆ ప్రాంతాల వెనుక 3 దశాబ్దాల అవిరామ కృషి ఉంది.
ఆగ్నేయాసియా దేశాల లాగా బ్యాంకాక్, సింగపూర్ లాగా సహజ సిద్ధంగా ఏర్పడిన దేశాలు కానే కావు. ఎడారిలో ఇసుక, చమురు తప్ప మరేమీ లేని దేశాలు. అలాంటి దేశాలను శిల్పం చెక్కినట్లుగా 25-30 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ప్రపంచమంతా నమ్మకం పెట్టుకునే ప్రాంతాలుగా మార్చారు. 70% ఎయిర్లైన్స్ను అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఇతిహాద్ ఎయిర్వేస్, గల్ఫ్ ఎయిర్వేస్, ప్రపంచం మొత్తం 70% విమానాలను ఈ దేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు తప్ప ఏం లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్ గార్డెన్స్ పెట్టారు, ఆలయాలు కట్టారు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వచ్చాయి, అంతర్జాతీయ బ్యాంకులన్నీ అక్కడే పెట్టారు, వరల్డ్ బెస్ట్ షాపింగ్ సెంటర్స్ నెలకొల్పారు, రియల్ ఎస్టేట్ను అభివృద్ధి చేశారు. ఇలా అబ్బురంగా, అపురూపంగా స్వయంగా నిర్మించుకున్న దేశాలు పరస్పర కక్షలకు, దాడులకు బలైపోయాయి. దుబాయ్, అబుదాబితో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలన్నీ తిరిగి పునర్వైభవం సంపాదించాలంటే కనీసం 10 ఏళ్లు పడుతుంది. అన్నింటికన్నా ఆ దేశాలకు వచ్చిపోయే వాళ్లల్లో, అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్లల్లో నమ్మకం కలిగించడమే యుఏఈకి పెద్ద ఛాలెంజ్. యుద్ధంతో ఏ సంబంధం లేకపోయినా, యుద్ధకాంక్ష అసలే లేకపోయినా, కేవలం అమెరికాతో అంటకాగిన పాపానికి 25 ఏళ్ల కష్టం బుగ్గైపోయింది. అన్నింటికన్నా అబుదాబి ప్రపంచ పర్యాటకులు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయాయి. తిరిగి ఆ నమ్మకం ఏర్పడటానికి మరో దశాబ్ద కాలం పట్టవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే, మళ్ళీ దాడులు జరగకుండా ఉంటే దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాలు వాటి వైభవాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాయి.